హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ వండర్స్. టుడే మన రెసిపీ ఎంతో టేస్టీ చిన్న చేపల కర్రీ. నా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ ఈ టేస్టీ చేపల్ని ఫ్రెష్గా చేసి తీసుకొచ్చారు. నేను దీన్ని టేస్టీగా కర్రీ వండాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్లీ ఓసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని నువ్వులు, ధనియాలు, గసగసాలు, లవంగం, చెక్క వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల కర్రీలో చాలా గ్రేవీ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చిన్న చేపల్ని ఇలా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఒక కడాయిలో వేసి వెడల్పాటి కడాయి తీసుకోండి. కర్రీకి చాలా బాగుంటుంది. జీరా పౌడర్, పసుపు, ఉప్పు, కాశ్మీరీ లాల్ మిర్చ్, అది లేకపోతే నార్మల్ కారాన్ని కూడా వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచి ఎరోమా వచ్చేలాగా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలాని కూడా వేసి క్లీన్ చేసిన ఫిషెస్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఫిషెస్కి మొత్తం మసాలా పట్టేలాగా కలుపుతూ ఉండాలి. అలా మొత్తం పట్టాగా పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసి కొంచెం వాటర్ని వేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పైనుండి ఇంకొంచెం ఆయిల్ని వేసి స్టవ్ వెలిగించి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకొని మూత తీసి చూడండి. అప్పుడే పట్టిన ఫ్రెష్ చేపల్ని తీసుకొచ్చి ఇలా ఒకసారి కర్రీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 15 మినిట్స్ తర్వాత స్పూన్తో కాకుండా ఇలా టాస్ చేస్తూ కలుపుకోండి. అడుగంటకుండా మొత్తం ఓసారి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మార్నింగ్ నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో చేశాను. త్వరగా చేశాను, హడావుడిగా. ఆయనకి టైం ఎక్కడైపోద్దో అని. ఈజీగా అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇలా 10 మినిట్స్ తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చిన్న చేపల కర్రీ రెడీ. ఇంతకీ దీని పేరేంటో చెప్పారు మా హస్బెండ్, నేను మర్చిపోయాను. మీకు కనుక తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయన క్యారేజ్లో పెట్టేసి ఆఫ్టర్నూన్ నేను పిల్లలు కూడా తిన్నాము. చాలా బాగుంది. ఆయన కూడా ఫోన్ చేసి కర్రీ చాలా టేస్టీగా ఉందని చెప్పారు. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.